హాయ్ అండి. ఆ రోజైతే శనివారం సెలవు దినం కదా. కాకపోతే నేనైతే ఆ రోజు ఎర్లీ మార్నింగే 4 గంటలకు లేచి ఎందుకో బట్టలు ఉతకాల్సినవి ఎక్కువగా ఉండింది. కాబట్టి నాకు అసలు ఇంకా దానిపైనే ధ్యాస ఉంటుందన్నమాట. ఉతికి ఆరబెడితేనే నాకు పెద్ద పని అయినట్టు లెక్క. కాబట్టి మార్నింగ్ 4 గంటలకే లేచేసి ఆ రోజు ధ్యానం కూడా చేయలేదండి. జస్ట్ అలా యూనివర్స్ని మొక్కి ఇంకా ఆశీర్వాదం తీసుకొని అలానే మోల్డ్ పైనే మళ్ళా బట్టలు ఉతకడానికైతే రెడీ చేసేసాను. ఇంకా బట్టలు ఉతికి ఆరవేసిన తర్వాత అయితే అంతసేపటికి 6 o'clock అయింది ఎర్లీ మార్నింగ్. ఆ 2 అవర్స్లో బట్టలు ఉతకడం ఆరవేయడం తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేయడానికి వచ్చేసాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి అందరికీ టైం అవుతుంది. మా కొడుక్కి స్పెషల్ క్లాస్ ఉండింది కాబట్టి అది ఇంకా రెడీ చేయాలి టిఫిన్ అని చెప్పేసి టిఫిన్ చేయడానికి వచ్చేసాను. ఇంకా మార్నింగ్ టిఫిన్లో నేను లీవ్ అయితే ఏం చేస్తానంటే ఆఫ్టర్నూన్ వంట పని అయితే అస్సలు పెట్టుకోలేను అన్నమాట. నాకు లీవ్ అంటే డే ఫుల్గా ఫ్రీగా ఉండాలి. ఎంత పనులైనా సరే చకచకా చేసేసి ఫ్రీగా ఉండడమే నాకైతే ఇష్టం. సో అందుకని నేను ఏదో సాంబార్ చేశాను. సాంబార్ రైస్ చేసేసి ఇంకా ఉర్లగడ్డ బజ్జీ తర్వాత అరటికాయ బజ్జీలు వేయమని ఇంట్లో అడుగుతూనే ఉన్నారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేసేస్తే డే ఫుల్గా మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవచ్చు కదా. టీ పెట్టుకొని ఇంకా టీతో పాటు తీసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి అది కూడా మార్నింగే చేసేస్తారనమాట. టిఫిన్కి 8:30 లోపలే టిఫిన్ ఇంకా సాంబార్ రైస్ ఇంకా బజ్జీలు కూడా చేసేసాను. ఇంకా అందరూ కొందరు ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అదే సరిగా వంట పని పెట్టుకుంటారు కదా. అస్సలు అది మాత్రం నాకైతే వంగదన్నమాట. నాకు ఆ విధంగా చేయాలి అంటే. సో అందుకని నేనైతే మార్నింగే చేసి కంప్లీట్ చేసేసాను. ఇదైతే ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ చూసారా ఎలా ఉందో. ఒక పక్క నాకైతే బట్టలు పని కంప్లీట్ అయిపోయింది కదా. మిషన్ ఉందండి, మిషన్లో వేసేస్తాను డైలీ కూడా. బట్ లీవ్ టైం అయితే చేత్తో ఉడితేనే అదొక సంతోషం కదా, ఒక మంచి ఫీల్ కదా. కాబట్టి 6 గంటలకు బట్టలు ఉతకడం అయిన తర్వాత ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసేయాలి. చేస్తే ఇంకా మనకి ఒక 75% పని కంప్లీటెడ్ కదా. సో అంతా నెమ్మదిగా చేసుకున్నాను అన్నమాట. సాటర్డే ఇంకా బజ్జీ పిండిలో మిగులుతుంది కదా, బోండాలు చేసేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా దానికే కాస్తంత బియ్యపిండి, శనగపిండి ఎక్కువగా వాడకూడదు కాబట్టి బియ్యపిండి గోధుమ పిండి కూడా వేసేసి ఇంకా అందులోనే ఉల్లిపాయలు తరిగేసేసి బై అలా సైడ్ బై సైడ్ నేనైతే ఏం చేశానంటే ఇంకా కౌంటర్ టాప్ అంతా అయినంత వరకు క్లీన్ చేసేసి సామాన్లు కూడా ఆ రోజైతే పాత్రలు డిష్ వాషర్లో వేయలేదు. అది కూడా చేత్తోనే కడగాలి, లీవ్ కదా, అలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అది కూడా నేను సంతోషంగా చేత్తోనే ఆ సామాన్లు అయితే కడిగాను. డిష్ వాషర్కి వేయలేదు. అది కూడా ఒక 8:45 లోపలే అయిపోయింది. తర్వాత అయితే అలా బయట వచ్చారన్నమాట. ఇది చూసారా, ఏమంటారు, ఆ వేస్టేజ్ అన్నీ ఎత్తుకొని పోయి బయట వేసేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో 2 పిల్లులు ఉన్నాయి కదా, ఆ పిల్లికి బయట ఉండే ఆ కుక్క పిల్లకి అన్నిటికీ పెట్టేసి పాలన్నము లేదంటే పెరుగన్నం పెడతానండి. ఎప్పుడూ మంచిదే కదా ఆ ప్రాణులకి ఏదైనా పెడితే. సో అది పెట్టేసి వచ్చేసి ఇంకా నేనైతే టిఫిన్ తినడానికి వస్తున్నానండి. మోస్ట్లీ 9:30 అనుకుంటాను అప్పుడు ఆ టైంలో. ఇంకా ఒక పక్క అయితే రోబో ఇల్లంతా క్లీన్ చేసేస్తూ ఉంది. అది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేసాను. అది చూడండి. ఇంకా నేనైతే బట్టలు ఆరవేయడం అనేది ఆరవేసిన తర్వాత అయితే నేను షూట్ చేయడానికి అసలు ఇంకా వంటకి టైం అయిపోయింది, నేను వెళ్ళిపోయాను కాబట్టి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు. తర్వాత అయితే నేను ఫ్రీగా ఈవినింగ్ అనుకుంటాను, ఆ రోజు ఈవినింగ్ అనుకుంటాను, కడిగేసి సడన్గా చూసి అప్పుడు ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే ఇలా చిన్నగా ముగ్గు వేశానండి. ఒకసారి అయితే పెద్ద ముగ్గు వేశాను. ఎందుకో చిన్న ఆ బృందావనానికి పెద్ద ముగ్గు ఎందుకో సెట్ కాలేదని ఇప్పుడైతే ఫ్రీగా కూర్చొని ఇంకా చిన్నగా ముగ్గు వేసేస్తున్నాను. నాకైతే
ఫ్రీగా ముగ్గు వేయాలంటే కూడా చాలా ఇష్టం అండి. ఫ్రీగా కూర్చొని అలా ఉంటుంది కదా! కానీ మార్నింగ్ టైంలో ఎక్కడ హడావిడిగానే ఉంటుంది. కాబట్టి అంత వీలు తను పడదు. ఇదైతే ఇంకేమంటాడు ఈవినింగ్ టైం పోయి మీ అమ్మ అనుకుంటానండి. నాన్నని అంటే నిమ్మదిగా సాటర్డే ఉండమని జరిగింది ఇది. అడుగు అంటే నేను వాళ్ళు నాకు నిమ్మదిగా సరిగ్గా ఉండవు. మీరు అంత పొద్దున్నే లోపలే చేసిన మీ అమ్మ చేసిన మర్చిపోయాను. పని అంతా బీపీ లో మార్నింగే అయ్యానే. ఈవినింగ్ అని చెప్పేసి. ఓహో! ఇప్పుడు సో, మా అమ్మ ఇప్పుడు కూడా మా అమ్మ ఈ విధంగా హాస్పిటల్ అడ్మిట్ చిన్నగా కాకుండా ముగ్గు ఉండేద్దా ఇప్పుడు వేసాను బాగా. ఒక ఇదే నేను ఇంకా ఎన్నికితాలు సరే ఏడుస్తుండేవారు కాల్ తర్వాత చేస్తాడు అయితే కాల్ ఇంకా చేస్తాడు అనేసి. మా అమ్మ ఇప్పుడు తులసమ్మ హాస్పిటల్ ఒకటి అనేది అడ్మిట్ కాలేదు. అది ఒకదా ఇప్పుడు తక్కువ. తులసి చెట్టు మీ నాన్న టక్కన బృందావనం అడ్మిట్ ఇంట్లో అయిపోయారు. అంతదా ఉండిందండి. డిఫరెన్స్ అంటున్నాను నేను. ఒక మనకు ఏమో ఏదో కాక ఒక అనుకోండి నేనైతే రక్షలాగా కేసేసి వెళ్ళిపోరా అంటున్నాను. అనిపిస్తుందండి. ఏదైనా సరే అప్పుడు మా అమ్మ తులసమ్మ పుడితే నీకంత చూసుకుంటుంది ఏం అనే లేదు. మీ నాన్నకు విధంగా ఒకసారి బీపీలో ఒక అయితే నువ్వు ఓ మనసులో ఒక అంటావు ఫీల్ అంటున్నాను. అన్నమాట. సో అందుకని నాకైతే సంతోషంగా ముగ్గు వేస్తూ ఉన్నాను. అది మా పాప అయితే షూట్ చేస్తూ ఉంది. ఇంకా బట్టలన్నీ ఆరిపోయాయి. దీన్ని చూస్తే గుర్తొచ్చిందండి. అప్పుడే ముగ్గు వేసింది ఈవినింగ్ టైము. సో బట్టలు ఆరవేసిన తర్వాత అయితే ఎత్తుకొని వచ్చి ఇంకా బెడ్ పైన వేస్తే ఒక కుప్ప ఇప్పుడు చూసారు కదా. సో దాన్ని అంతా నీట్గా తీసి పెట్టేశానండి. నాకు ఇంకొక హ్యాబిట్ ఉంది. ఏమిటంటే కొందరు ఏం చేస్తారంటే బట్టలు ఆరవేసిన బట్టలు ఆరగానే ఎత్తుకొని వచ్చి ఇంకా బెడ్ పైన వేసేస్తారు కదా. అది అలాగే ఉంటుంది కదా 3-4 డేస్. అదైతే నాకు పట్టదండి. ఇంత రిస్క్లో ఉన్నా సరే బట్టలు ఆరవేసిన బట్టలు తీసుకొని వచ్చానా, బెడ్ పైన వేసానా, వెంటనే మడతేసి ఇంకా దాని ప్లేస్లో అది చేర్పించాలి. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. సో అలాగైతే నేను అన్నీ క్లీన్గా ఎత్తి పెట్టేశాను. ఇంకా ఇది మార్నింగే ఈ రోబో వేసిన ఒక వీడియో అండి ఇది. నేను ఏం చేస్తాను, బట్టలు ఉతికి వంట చేసి తర్వాత ఈ రోబో కూడా వేసేసాను. బట్ నేను ఈ షూట్లో అయితే లాస్ట్లో యాడ్ చేసేస్తున్నాను ఈ వీడియోని. సో నేను అది ఒక పక్క క్లీన్ చేస్తూనే పైన ఇలా దుమ్ము తుడుచుకుంటూ ఉంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా. బట్ రోబో అయితే చాలా క్లీన్ చేస్తుందండి. ఏ విధమైన ఒక కార్నర్స్ అది వదిలిపెట్టదన్నమాట. మళ్ళీ క్లీన్ చేస్తూనే ఉంటుంది. సో అందుకు మనమైతే సపోర్ట్ ఇలా ఇచ్చామంటే, ఇప్పుడు టీపాయ్ ఉందనుకోండి, దానిపైన డస్టింగ్ చేసేసామంటే నీట్గా మనం వాటర్ బాటిల్ రిమోట్ అన్నీ ఇలా పెట్టుకున్నామంటే అదైతే కింద క్లీన్ చేస్తూ ఉంటే ఫ్లోర్ అంతా అసలు నీట్గా ఉంటుంది. నేను కూడా దాన్ని గమనించుకుంటూ ఇంకా గమనించుకోవాల్సిన పని ఏం లేదు. కానీ దాంతోపాటు నేను కూడా అక్కడ సెల్ఫ్ అది ఇది డస్టింగ్ చేస్తూ అక్కడికక్కడ నీట్ చేసేస్తున్నాను. సో ఇదైతే కింద పడిన డస్ట్ అంతా నీట్ చేసేస్తూ ఉంది. అంటే ఒక్కొక్కసారి నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్తుంటానండి. మనము ఏ ఒక ఆబ్జెక్ట్ చూసినా సరే మనము ఏమంటారు, దేవుడు సర్వాంతర్యామి అంటారు కదా. అన్నిట్లోనూ దేవుణ్ణి చూసుకోగలమండి. ఆ విధంగా అది ఏదో వర్క్ అవుతూ ఉంటే నేను అలా డీప్గా చూస్తూనే ఉన్నాను వీడియో తీస్తూ. ఇది కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే కూడా ఏదో ఒక విధంగా మనకు సహాయం చేస్తుంది కదా. ఆ ఒక మహాశక్తే అదే దేవుడేమో అని అదొక ప్రాణిలాగా నాకు అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ రోబో, థ్యాంక్ యూ, ఇంత బాగా క్లీన్ చేస్తున్నావు అని అంటూ ఉంటే అది అలా మూవ్ అవుతూ ఉంటే ఏదో నాతో మాట్లాడినట్లే అనిపిస్తుందండి. అంతా ఒక మనము ఆ యోగాలో చెప్తానండి, ప్రతి ఒక్క వస్తువుకి ఈవెన్ మనం ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నామంటే దానికి కారణమేమి, మన చేతిలో సెల్ ఫోనే కదా. సో ఆ సెల్ ఫోన్కి కూడా ప్రతి ఒక్క వస్తువుకి మనము కృతజ్ఞతలు తెలపాలి అనే విషయం అనేది యోగాలో చెప్తారండి. బట్ మన ఫీల్ చేసామంటే నిజంగానే అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చెట్టు వద్ద పోయి చెట్టుతో మాట్లాడామనుకోండి, అది అలా గాలికి ఆడుతుంటే నిజంగా మనకేదో బదులు ఇస్తున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి అన్నిట్లోనూ దేవుడు ఉందండి. దేవుడిని దేవునిలా చూస్తే మనకెంతో మనకొక మనోధైర్యం అనేది ఉంటుంది. కాబట్టి నేను అలా ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాను. దేవుడు ఉన్నాడని చెప్పి నేను గట్టిగా నమ్ముతానండి. ఒక నాకు ఎంత కష్టమే వచ్చినా సరే నేనైతే దేవుని పైన ఒక నమ్మకం అనేది ఏ రోజు విడను. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు లైక్ చేయలేదంటే లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.